వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షం లోపల గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంది. మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది ఈ పక్షం లోపల. కనుక విద్యార్థులకు ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్కు బాగా అనుకూలమైనటువంటి సమయము, బాగా అనుకూలిస్తుంది. వివాహాది శుభకార్యాలు చేపడతారు. అందరి యొక్క సహాయ సహకారాలు కూడాను ఈ పక్షంలో లభిస్తాయి. వ్యాపారము సజావుగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. ఇకపోతే కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత మీకు బాగా ఉంది ఈ పక్షం లోపల. కనుక చాలా సంతృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, పనులపై మనస్సు నిలుపుతారు. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి పనులు కూడాను ఈ పక్షం లోపల మీకు అనుభవంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇకపోతే కొన్ని అనుకోని ఆటంకాలు ఒక పక్కన కనబడుతున్నాయి. రాహు అర్ధాష్టమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, కేతువు దశమంలో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి గ్రహస్థితి మూలకంగా కొన్ని ఆటంకాలు మీకు కనబడుతున్నాయి. అయినప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ పక్షంలో. కాబట్టి వాటన్నిటినీ కూడాను మీరు అధిగమించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా వివాహాది విషయం లోపల మీకు అందరి యొక్క అనుకూలత లభిస్తుంది. కాబట్టి అది చాలా సంతృప్తినిచ్చేటువంటి అంశం. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మీరు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, ఉద్యోగంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. హైయప్స్ యొక్క అనుకూలత, స్నేహభావము, వాళ్ళ యొక్క సపోర్టింగ్ మీకు బాగా లభిస్తుంది. కనుక ఈ పక్షం మీకు వృశ్చిక రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ పక్షం లోపల రాహువు, శని, కేతువు ఈ గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. కనుక రాహు ప్రీత్యర్థమై మీరు మూలమంత్రాన్ని జపించుకోండి. అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. కొన్నిసార్లు మనకు స్థిమితం లేకుండా చేస్తాడు. కాబట్టి దాన్ని అధిగమించడానికై రాహు మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలువండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి గ్రహ గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళ యొక్క అనుకూలత ఉంది. కాబట్టి మీరు కొంత ధైర్యాన్ని ప్రదర్శించి ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. శుభం.